గాంధీగిరి అందిస్తున్న ఫ్లాష్ న్యూస్ చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరి జీవితాల్లో దీపావళి పండుగ వెలుగులు నింపాలని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ భగవంతుణ్ణి వేడుకున్నాడు. ఈరోజు స్థానిక మార్కండేయ కాలనీలోని శ్రీకృష్ణ దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన విధంగా ప్రజలందరూ నడుచుకుంటే వారి జీవితాలు ఆనందమయంగా మారతాయన్నారు. రామగుండం నియోజక ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంతో జీవించాలని వేడుకున్నాడు. ఎమ్మెల్యే వెంట రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ మంచికట్ల దయాకర్, నాయకులు తానిపర్తి గోపాలరావు, అడప శ్రీనివాస్, రాజేశ్వరరావు ఉన్నారు. గోదావరికని ప్రాంత అన్ని వర్గాల ప్రజలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు 5 నుండి 10% ప్రారంభోత్సవ డిస్కౌంట్ ఆఫర్తో 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న న్యూ డీసెంట్ షూ షాప్, లక్ష్మీనగర్, మీదర్ బస్తీ, గోదావరికని. మతం ఏదైనా కరోనా విపత్తి కాలంలో రక్షణనిచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలను చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని, ఆధ్యాత్మిక మార్గంలోకి నడుచుకోవాల్సిన ప్రతి ఒక్కరూ ప్రతిమ పూనాలని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డిప్యూటీ మోడరేటర్, కరీంనగర్ అధ్యక్ష మండల పీఠాధిపతి రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ అన్నారు. ఈరోజు గోదావరికని గాంధీనగర్లోని సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చిలో జరిగిన కృతజ్ఞతార్పణల పండుగకు బిషప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాక్యోపదేశం చేశారు. పవిత్ర గ్రంథంలోని పలు అంశాల్లోని సారాంశాన్ని బిషప్ తండ్రి గారు సమగ్రంగా భక్తులకు వివరించారు. కరోనా విపత్తిని తరిమి కొట్టడానికి స్వీయ నియంత్రణకు కట్టుబడి ఉండడమే కాకుండా దేవుని చింతనతో ముందుకు సాగాలని బిషప్ పిలుపునిచ్చారు. చక్కని జీవితానికి సార్థత కల్పించుకోవాలన్నారు. దేవునికి అంకితం ఇవ్వాలన్నారు. సిఎస్ఐ గోదావరికని పాస్టెట్ చైర్మన్ రెవరెండ్ ఎస్ సుదర్శన్ ఆరాధ పరిచర్యలు జరిగిన ఈ కార్యక్రమంలో పాస్టెట్ సెక్రటరీ వి జయరాజ్, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. అనంతరం సహంపక్తి భోజన కార్యక్రమం జరిగింది. రామగుండం నియోజకవర్గం సమస్త ప్రజలకు, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, తెలంగాణ ఉద్యమ నేతలకు, ముఖ్యంగా మా రథసారథి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు పార్టీ విస్తరణ, ప్రభుత్వ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లే సంకల్పంతో తోడేటి శంకర్ గౌడ్, రామగుండం కార్పొరేషన్ ఏరియా టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. వివిధ రంగాల్లో టాలెంట్ ఉంది, వెలుగులోకి రాని కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో జనచిత్ర పరివార్ వారి ఆధ్వర్యంలో నిర్మించే చిత్రం ద్వారా పరిచయం చేయనున్నట్లు జనచిత్ర పరివార్ సంస్థ నిర్వాహకులు, ప్రజా వాగ్గేయకారుడు మాస్టర్ జీ తెలిపారు. ఈ మేరకు కళాకారులను చిత్రరంగానికి పరిచయం చేసే ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లా టాలెంట్ బ్యాంక్ కమిటీని ఎంపిక చేసినట్టు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కమిటీ కన్వీనర్గా మంతెన్ లింగయ్య, కో కన్వీనర్గా ఆడకాపురపు చంద్రమౌళి, జనగామ రాజనరసులను ఎన్నుకున్నట్టు ఆయన తెలిపారు. వివిధ కళారంగాల్లో ఆసక్తి కలిగిన కళాకారులు వీరిని సంప్రదించాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 14 మండలాలకు చెందిన కళాకారులను కూడా గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వనున్నట్టు జరుగుతుందన్నారు. జనవరి 26వ తేదీన ప్రారంభించే ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. సమస్యలు లేని రామగుండంను సాధించడమే మా లక్ష్యం. గోదావరికని ప్రాంత పూర్వ ప్రముఖులకు, అన్ని వర్గాల వారికి, మానవ జీవితాలకు వెలుగునిచ్చే దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు గజెల్లి వెంకటేశ్వర్లు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి కన్వీనర్, న్యాయవాది. స్థానిక లక్ష్మీనగర్లోని బీజేపీ నిర్వహణలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రెస్ కోఆర్డినేటర్ భిక్షపతి ఆధ్వర్యంలో ధనలక్ష్మి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు సోమార సత్యనారాయణ, బీజేపీ కార్పొరేషన్ అధ్యక్షుడు గుండబోయిన లక్ష్మణ్, అడ్డగుంటపల్లి మండల అధ్యక్షుడు పెండ్యాల రవికుమార్ తదితరులు ఉన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు రామగుండం తబితాశ్రయంలో ఎన్ఆర్ఐ పోతరాజుల రాధాకిషన్, అంబికాదేవి కుమారుడు చక్రధర్ సహకారంతో 100 మంది ఆశ్రమ విద్యార్థులకు రగ్గులు, బ్లాంకెట్లను అందజేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పంపిణీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి చేతుల మీదుగా నిర్వహించారు. కుక్కలగూడు వాస్తవ్యులు అమెరికాలో స్థిరపడి పుట్టిన గడ్డపై మమకారంతో ఈ రకంగా సేవ చేయడం చాలా గొప్ప విషయమని సంధ్యారాణి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుల పోషం, మేకల మైసయ్య, బర్పాటి నారాయణ, గోషిక శ్యామ్, శ్రీనివాస్, రామన్న, హరీష్, సర్వేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది
యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరి కని. ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ కె నారాయణ ఈరోజు మేడిపల్లి ఓపెన్ కాస్ట్లోని 3వ ఏ సీమ్లోని హైవాల్ యంత్రం పని స్థలాలను సందర్శించి హైవాల్ యంత్రం పనితీరు, హైవాల్ యంత్రం ద్వారా బొగ్గు ఉత్పత్తి తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత క్వారీలోని పని స్థలాలను పరిశీలించారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ గోవిందరాజు, సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్, సర్వే ఆఫీసర్ అలీ, డిప్యూటీ మేనేజర్ సుబ్బరాజు, సుజిత్ తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి ఫ్లాష్ న్యూస్ సమాప్తం. నమస్కారం.